కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఏ పని చేసినా శుభసూచకంగా ముందుకు వెళ్తుంది. ఒక పని ఇది అవ్వలేదే అనే ఏదీ ఉండదు. ఏ పని చేసినా నిర్విరామంగా ముందుకు సాగుతుంది. ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే లోన్ల విషయంలో సాధ్యమైనంత వరకు క్లియర్ చేయడం చెప్పదగినది. అప్పు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ బాగున్న తర్వాత మటుకి ఇబ్బంది పడతారు. లోన్ల విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పెద్దగా మార్పు లేకపోయినా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి వ్యాపారపరంగా చాలా బాగుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, అలాగే కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్, బ్యూటిషియన్స్, సినీ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అని యోచిస్తారు. ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అయితే వ్యాపార పరంగా మీరు కానీ లేదా భాగస్వామి తీసుకుని కానీ వ్యాపారం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అలాగే కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అది అన్నింటిలోనూ పనికిరాదు. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఎంతవరకు వినయంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మార్కుల కోసం కాకుండా భవిష్యత్తులో నేను ఒకటి అవ్వాలి అనే ధోరణితో ముందుకు వెళ్ళండి. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు, ముఖ్యంగా తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అందరూ చెప్తారు, కానీ ఇంట్లో వాళ్ళ మాట వినరు. వాళ్ళు చెప్పేదేంటి, నాకు అన్నీ తెలుసు అనే ధోరణి ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, కాలువ ఎరుపు మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఉద్యోగస్తులైతే సౌర కంకణం వేసుకోండి. ఇటు కెరియర్ పరంగా, హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.